అఖండ భారతం అనే కాన్సెప్ట్ ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారతవర్షే భారతఖండే, అక్కడి నుంచి అఖండ భారతం అని వస్తుంది కాన్సెప్ట్. నేను ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి చూస్తున్న ఏ అఖండ భారత మ్యాప్ కూడా కరెక్ట్ కాదు అని నాకు అర్థమైంది స్పష్టంగా. స్పిరిచువల్ కనెక్షన్కి సంబంధించి సంస్కృతం కామన్ ఉన్నా వ్యావహారిక భాషలో ఇండివిజువల్ భాషలు ఉండేవి. చాలా బాగుంది, పర్ఫెక్ట్, రైట్. అప్పుడు ఏమైందంటే ఆదిశంకర్లు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎన్నో భాషలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. మనకు అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కుంతల, సౌవీర ఇట్లా చాలా దేశాలు ఉండేవి అప్పట్లో. అస్మాక, మన ప్రాంతం అస్మాక, కింద చేర, చోళ, పాండ్యులు, ఇలా చాలా దేశాలు ఉండేవి. గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి, గాంధార, తక్షశిల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యాక్చువల్లీ చాలామంది జాతీయవాదులు అఖండ భారతం అనేది తమ స్వప్నం అని చెబుతూ ఉంటారు. నిజానికి అఖండ భారత కళ సాకారం చేసుకోవడం కోసం మన మొత్తంగా ఈ భారత వర్షని పూర్తిగా విభజించి బ్రిటిషర్లు వచ్చిన తర్వాత రకరకాల దేశాలుగా మార్చి మొత్తంగా మన భారతదేశపు అస్తిత్వాన్నే మార్చేశారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అందరం ఒక తాటిపైకి రావడము, అఖండ భారతం అనేది ఏర్పడడమే మా లక్ష్యమని చెబుతున్నటువంటి అనేక మంది జాతీయవాదులు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు అఖండ భారతం అనే కాన్సెప్ట్ ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భౌగోళికంగా విడిపోయినటువంటి సరిహద్దులతో కూడినటువంటి అఖండ భారతంగా మనం భావించాలా? ఈ దేశాల్ని కలుపుకొని మనగలగడం సాధ్యమా? నిజానికి ఇప్పుడు పూర్తిగా ఇస్లామిక్ దేశాలుగా మారినటువంటి పాకిస్తాన్ కావచ్చు, అటు తాలిబాన్లు నడిపిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇంకా ఇటు మయన్మార్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి అస్థిర వాతావరణం కావచ్చు, ఇవన్నింటినీ కలుపుకొని అఖండ భారతం అనేది సాధ్యపడుతుందా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భౌగోళికంగా ఉన్నటువంటి సరిహద్దులు ఒకవైపు ఉంటే, సాంస్కృతికంగా ఉన్నటువంటి విభేదాలు, విభజనలు మరొక వైపు ఉంటే, ఈ అఖండ భారతం అనే కాన్సెప్ట్ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలేంటి? వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కొంత డీప్ డైవ్ చేసే వీటి గురించిన విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి నిపుణులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. గిరిధర్ గారు, మనం ఆఫ్ స్క్రీన్ చాలాసార్లు మాట్లాడుకున్నది ఇది. ఎప్పుడు చాలాసార్లు అంటే మనం కాశ్మీర్ పర్యటనలో కావచ్చు, లేకపోతే లదాఖ్ వెళ్ళినప్పుడు కావచ్చు, అంటే కొంచెం టైం దొరికినా కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే అవేవి రికార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక టైం దొరికింది. ఈ అఖండ భారత్ అనే మాటకు సంబంధించి మనం చూస్తున్న మ్యాప్ నిజానికి అఖండ భారత మ్యాప్ కాదు. నిజానికి మనం అనుకుంటున్న అంటే లోపల ఎటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో, అఖండ భారతం అనేది ఒక సనాతన హిందూ సంస్కృతి వెలసిల్లినటువంటి ఆ భూభాగం, దాన్ని అంతా ఒక దగ్గరికి కలిపి చూస్తే గనక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సరే, దీనికి ఏదో ఆల్టర్నేటివ్గానే యూరోపియన్ యూనియన్ లాంటిది అని ఒక మాట అంటూ ఉంటారు. యూరోపియన్ యూనియన్ లాగా మనం కూడా ఉండవచ్చు అని. అది ఎకనామిక్ పర్స్పెక్టివ్లో చూస్తే అది కనబడుతుంది. బట్ వేరస్ అఖండ భారత్కు ఉన్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అఖండ భారత్ అంటే ఏంటో తెలుసుకొని ఆ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అసలు అఖండ భారత్ అంటే? మనకు సాయి చూస్తే అఖండ భారతం అన్నటువంటి కాన్సెప్ట్ మనకు ఎప్పుడు కూడా అఖండ భారతం అని ఎప్పుడు చెప్పలేదు. మనం భారతం అనే చెప్పాం. మన సంకల్పం, రోజు పూజ చేసుకునేటప్పుడు సంకల్పం, కాశ్మీర్ నుంచి కావచ్చు, అంటే హిందువులు ఉన్న ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కానీ కూడా హిందువులు ఏం చెప్తారు సంకల్పంలో? భారతవర్షే భారతఖండే, అక్కడి నుంచి అఖండ భారతం అని వస్తుంది కాన్సెప్ట్. భారతవర్షే భారతఖండే. సో అందుకని కాన్సెప్ట్ అన్నది మేరోహ దక్షిణ దిగ్భాగే, మేరోహ దక్షిణ దిగ్భాగే అంటే మేరోహ ఉత్తర దిగ్భాగే కూడా ఉండాలి కదా మరి. మేరోహ పశ్చిమ దిగ్భాగే, మేరోహ తూర్పు దిగ్భాగే, ఇవి కూడా ఉండాలి కదా మరి. మనకు ఎక్కడ సంకల్పం ఇప్పుడు హిందువులు ఉన్న ప్లేస్ చెప్పినా మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తాం. అంటే ఎవరో మేరోహ ఉత్తర దిగ్భాగే అని కూడా చెప్పేవాళ్ళు ఉండిండొచ్చు కదా. సో ఇది కాబట్టి అఖండ భారతం అన్న కాన్సెప్ట్ ఏంటంటే అక్కడి నుంచి వస్తుంది మనకి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక ఒక పొలిటికల్ యూనిటీ లేదు. 18 మహాజనపదాలు ఉండేవి. మనకు అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కుంతల, సౌవీర ఇట్లా చాలా దేశాలు ఉండేవి అప్పట్లో. అస్మాక, మన ప్రాంతం అస్మాక, కింద చేర, చోళ, పాండ్యులు, ఇలా చాలా దేశాలు ఉండేవి. గణరాజ్యాలు ఉండేవి, ఉపగణ రాజ్యాలు ఉండేవి, గాంధార, తక్షశిల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనకి. కాబట్టి అరట్ట అని ఒక ప్రదేశం, ఇలాంటి చాలా ఉన్నాయి, మన కాశ్మీరం చాలా ఉన్నాయి. సో కాబట్టి ఈ విభిన్నమైన రాజ్యాలు వాళ్ళ చట్టాలు వాళ్ళకుండి, వాళ్ళ రెవెన్యూ మోడల్స్, వాళ్ళ ఎకనామిక్ మోడల్స్ ఉన్నా కానీ కూడా మనకు హార్డ్ బార్డర్స్ లేవు. అప్పుడు
సో ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఐడియాస్, ఆలోచనలు కానీ, మనుషులు కానీ, ఎకానమీ కానీ, లేదా సాంస్కృతిక పరమైనటువంటి రాకపోకలు ఓపెన్గా ఉండేవి. ఏ దేశం ఆ దేశం మళ్ళీ ఎల్లలు ఉండేవి. ఈ గ్రామం వరకు మాదని, ఈ ప్రాంతం వరకు మాదని, ఈ నది వరకు మాదని, ఇటువంటివి ఉండేవాళ్ళకి. యుద్ధాలు చేసుకునేవాళ్ళు, ఇంకో రాజ్యాన్ని ఓడించేవాళ్ళు, దాన్ని కబళించేవాళ్ళు, వీళ్ళు ఓడిపోయేవాళ్ళు. కుటుంబం క్షీణించిన తర్వాత ఇంకో కుటుంబం వచ్చి టేక్ ఓవర్ చేసేది. ఇప్పుడు చూస్తే కనుక పాండవులు మరి కురుక్షేత్ర యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళ సంతతి ఇంకా పాలిస్తుండాలి కదా, ఎక్కడున్నారు, పోయారు కదా. శ్రీరామచంద్రుల వారి సంతతి ఏమయ్యారు, ఇప్పుడు అక్కడ లేరు కదా. అలాగే మగధ సామ్రాజ్యం ఎక్కడున్నారు. సో రాజ్యాలు వచ్చేవి, రాజ్యాలు పోయేవి, రాజ్య పరివారాలు వచ్చేవి, రాజ్య పరివారాలు పోయేవి, సరిహద్దులు మారుతూ ఉండేవి. అయినా దీన్ని భారత ఖండే అని పిలిచాం మనం, అఖండ భారతం అని పిలిచాం. దానికి మన పెద్దలు చేసింది ఏంటంటే ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక కనెక్షన్ పెట్టారు మన వాళ్ళు. దీనికి చాలా అంశాలు ఉన్నాయి. ఋగ్వేద కాలం నుంచి మనం చూస్తే కనుక హిమాలయాల ఆధారంగా, హిమాలయాల నుంచి వెళ్తున్నటువంటి శ్రేణులు, నదులు, దానికి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వాళ్ళ ధారణలో, వాళ్ళ ఆలోచనలో ఉండినవి. అలాగే మిగతా ప్రాంతం అంతా వింధ్యా పర్వతాల కింద ఉన్నటువంటి వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడాను చాలా మన పురాణ ఇతిహాసాలు అంతా కూడా రాసి ఉన్నారు వాళ్ళు. దాని ఆధారంగా మనం అఖండ భారతం అన్నది కాన్సెప్ట్ మనం ఎవాల్వ్ అప్ చేయొచ్చు. పొలిటికల్ యూనిటీ కాదు, ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. పొలిటికల్ యూనిటీయే అఖండ భారతం అని చాలామంది చూస్తుంటారు. అది కాదు, పొలిటికల్ యూనిటీ కాదు. నా దృష్టిలో ఇప్పటికి కూడా అఖండ భారతం ఉన్నది. అప్పుడు 18 మహాజనపదాలు, ఇండిపెండెంట్ రాజ్యాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు అఖండ భారతం కాదు? పాకిస్తాన్ అఖండ భారతంలో అభిన్న భాగం కాదు. అందుకనే అఖండ భారతం అన్న కాన్సెప్ట్లో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక ఢిల్లీ నుంచి పరిపాలన చేసి వాళ్ళ అధీనంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే మనం అఖండ భారతం కింద పరిగణిస్తాం అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది మనకి. పాకిస్తాన్ ఇండిపెండెంట్గా వాళ్ళు పరిపాలించుకుంటుంటే మనకు దానిలో ఇబ్బంది ఏం లేదు మనకి. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకు యాక్సెస్ లేకుండా కట్ చేశారు వాళ్ళు. హార్డ్ బార్డర్స్ పెట్టింది. వెస్ట్ ఫాలియా అగ్రిమెంట్ అనేది యూరోప్లో జరిగింది. యూరోప్లో జరిగిన వీళ్ళు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్ కొట్టుకుని, యూకే, ఫ్రాన్స్ కొట్టుకుని 100 సంవత్సరాలు కొట్టుకుని వీళ్ళందరూ ఫైనల్గా వెస్ట్ ఫాలియా అని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం బార్డర్స్ పెట్టుకున్నారు. భిన్నమైన భాషలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క భాషకు ఒక దేశం పెట్టుకున్నారు, ఒక్కొక్క తెగకి ఒక దేశం పెట్టుకున్నారు, ఒక్కొక్క మతానికి ఒక దేశం పెట్టుకున్నారు. సో అలా వాళ్ళు విభజించుకొని హార్డ్ బార్డర్స్ పెట్టుకున్నారు వాళ్ళు. అదే మన మీద కూడా రుద్ది వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ముల్తాన్ మూలస్థానం అఖండ భారతంలో భాగం కాదా? అక్కడ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్, అక్కడ నరసింహస్వామి వారి తేజస్ అక్కడ ఉండదా? అక్కడ వెళ్ళి తపస్సు చేసుకున్న వాళ్ళకి సిద్ధి పొందరా వాళ్ళు? పాకిస్తాన్లో ఉంది ఈరోజు. మనం వెళ్ళలేకపోతున్నాం, అది మన ఇబ్బంది. గతంలో ఆదిశంకరులు కాలడి నుంచి ఆయన కాశ్మీర్ శారదా పీఠం దాకా వెళ్ళొచ్చారు. ఇప్పుడు పిఓజేకేలో ఉంది. కానీ అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. ఎన్నో రాజ్యాలు దాటారు, ఎన్నో భాషలు, వాళ్ళ కట్టుబాట్లు వేరే, వాళ్ళ ఆహార వ్యవహారాలు వేరే, ఇన్ని వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. భాషలు కూడా వేరేనే. సంస్కృతం ఆఫ్ కోర్స్ కామన్గా ఉంది అని మనం అంటాం. కానీ సంస్కృతం భాషలో అగైన్ ఇది వేరే వీడియో చేయాల్సి వస్తుంది. మనకి లాంగ్వేజ్కి సంబంధించి వేరే వీడియో చేయాలి. మనకు సంస్కృతం అన్నది సాంస్కృతిక పరమైనటువంటి అంశాల్లో మాత్రమే కామనాలిటీ. వ్యావహారిక పదాల్లో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఒక ఉదాహరణ ఇస్తాను, తర్వాత దాని గురించి సపరేట్గా చర్చిద్దాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మనిషి అవయవాలు తీసుకుందాం మనం. కన్ను, ముక్కు, నోరు, చెవులు, మనకు చంపలు, చేతులు, కాళ్ళు సంస్కృతంతో సంబంధం లేదు. సంస్కృత పదాలు కానే కావు. న్యూమరల్స్ 1, 2, 3 వాళ్ళ అక్కడ ఏకం, ద్వి, త్రీణి, చత్వారి వాళ్ళ నంబర్లు వేరే. సంస్కృతంలో ఏక్, హిందీలో కూడా ఏక్. సో వాళ్ళ కామనాలిటీస్ కానీ మనకు లేవు అవి. సో ఇటువంటి భాషలు చాలా ఉండేవి. సో మనిషి జీవించడానికి కావాల్సిన పదాలు సపరేట్గా ఉండేవి. సాంస్కృతిక పరంగా సంస్కృతం ఉండేది. భగవంతుడు అనేసరికి బహుశా అన్ని భాషల్లో భగవంతుడు ఉంటాడు. ఆత్మ అన్నిట్లో ఒకటే ఉంటుంది. తమిళ్లో అయినా ఆత్మనే, కాశ్మీర్లో అయినా ఆత్మనే, ఇటువంటివి. కాబట్టి మనకు స్పిరిచువల్ కనెక్షన్కి సంబంధించి సంస్కృతం కామన్ ఉన్నా వ్యావహారిక భాషల్లో ఇండివిజువల్ భాషలు ఉండేవి. చాలా బాగుంది, పర్ఫెక్ట్, రైట్. అప్పుడు ఏమైందంటే ఆదిశంకర్లు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎన్నో భాషలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన, ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. కాబట్టి అఖండ భారతం అనేది ఒక ఊరు నుంచి రాజ్యం వెళ్ళినటువంటి విషయం కాదు. ఇది ఫస్ట్ పొలిటికల్గా అర్థం చేసుకోవాలి మనం. రెండవది, ఇండిపెండెంట్ దేశాలు ఉండొచ్చు. మనకు నేపాల్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది, మాల్డీవ్స్ ఉంది. ఈ దేశాలన్నింటిలో కూడా మనం అఫ్కోర్స్ బంగ్లాదేశ్లో మనకు కొంత ఇబ్బంది ఉంది కానీ, బట్ ఈ మిగతా శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, మాల్డీవ్స్ కావచ్చు, మనం వీసా ఫ్రీ వెళ్ళొచ్చు. ఎవరు ఆపారు మనల్ని?
అక్కడ ట్రింకోమాలిలో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కదా. మనం అందరూ తండోపతండాలుగా మన వాళ్ళు వెళ్తున్నారు. అది వేరే దేశం అయితే ఏమైంది, మన దానివల్ల ఏం డిఫరెన్స్ లేదు మనకి. నేపాల్ కాఠ్మండుకు వెళ్తున్నారు లేదా, పశుపతినాథ్ దర్శనం చేసుకుంటున్నారు లేదా, ఆధార్ కార్డు చూపించి వెళ్ళిపోవచ్చు మనం అక్కడ. అవునా? ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలని ఆధార్ కార్డు ఎవరికో చూపించాలి కదా. ట్రైన్ టీటీకైనా చూపించాలి లేదా ఎయిర్పోర్ట్ అయినా చూపించాలి టికెట్ కొనడానికి. అదే నేపాల్కి వెళ్తున్నాం. ఆడ ఇంకో ప్రభుత్వం ఉంటే దానివల్ల మనకి ఏం నష్టం లేదు. అందుకనే ఇన్ని దేశాలు ఉండడం వల్ల మనకు నష్టం లేదు. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సాంస్కృతికంగా మనల్ని కట్ చేశారు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. అంతేగాని అటువంటి ఇబ్బందులు ఉండినాయి. ఫర్ ఇన్స్టెన్స్ చాణక్యుడిని మగధ నుంచి వెలివేశారు. ఆయన వెళ్ళి అక్కడ తక్షశిలలో తలదాల్చుకోవాల్సి వచ్చింది ఆయన. కాబట్టి మళ్ళీ ఎప్పుడో ఆయన పుణ్యభూమికి, ఆయన మాతృభూమికి తిరిగి వచ్చాడు ఆయన. సో ఇటువంటివి ఆ దేశంలో ఉండే తడిపార అనేవాళ్ళము. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఈ మా రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా మన అమిత్ షా గారిని గుజరాత్లో ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేశారు. యూపీకి వచ్చున్నాడు. కాబట్టి ఇటువంటివి జరిగేవి, కొంతమందిని ఎలిమినేట్ చేయడం. కానీ నార్మల్ కామన్ ప్రజల్ని కట్ చేయడంలోనే మనకి ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి అఖండ భారతం అనేది పొలిటికల్ కాదు ఫస్ట్. సెకండ్, జియోగ్రఫీలో కూడా హార్డ్ బార్డర్స్ ఎప్పుడూ లేవు. రెండో విషయం ఇది. మూడవది, సాంస్కృతిక పరంగా మనం పురాణ ఇతిహాసాలు చరిత్రలలో మన వీటిలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి వాంగ్మయంలో వీటిని అన్నింటినీ వర్ణించారు. హిందీ భాష తెలియదు, తెలుగు వాళ్ళు కాశీ మజిలీ కథలు రాసుకున్నాం, కాశీ యాత్రలు రాసుకున్నాము, తమిళ్ కాశీ సంగమాలు జరిగినాయి. అలాగే వాళ్ళు రామేశ్వరానికి వచ్చారు, శ్రీశైలంకి వచ్చారు, జ్యోతిర్లింగాలు. యాక్చువల్ అగైన్ ఈ డక్కన్, దక్షిణం అనేది డక్కన్ అన్న పదం ఏదైతే ఉందో, వింధ్యా పర్వతాలకి దక్షిణాన్ని ఉన్నామని డక్కన్. మహారాష్ట్ర దాంట్లో వస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ఓన్లీ తెలుగు స్టేట్స్, కర్ణాటక, తమిళ్, కేరళ ఇవి మాత్రమే దక్షిణం అని ఫిక్స్ అయ్యాం మనం. కానీ దక్షిణం అనేది నర్మదా, వింధ్యా పర్వతాలకి దక్షిణాన్ని ఉన్నవన్నీ కూడా డక్కనే. మహారాష్ట్ర, ఒడిశా వస్తుంది, తర్వాత మనకు కొంత ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. వాటిని మళ్ళీ దక్షిణంలో బెటర్. వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, పాండిచేరి పెట్టారు. అంటే పాండిచేరి ఆఫ్ కోర్స్ అదే కరెక్ట్. బట్ గోవాని, ఒడిశాని, మహారాష్ట్రని ఇన్వాల్వ్ చేయరు. కరెక్ట్. సో డక్కన్ అంటే ఇవన్నీ కూడా డక్కన్లోకి వస్తాయి అవి. సో దక్షిణంలో ఉన్నటువంటి రాజ్యాల గురించి వాళ్ళ అవధారణ ఉండింది వాళ్ళకి అప్పుడు. ఎందుకు లేదు? రాముల వారు వచ్చారు కదా. అలాగే మనకు మహాభారతంలో చూస్తే కనుక వీళ్ళు పాండవ సోదరులందరూ కూడా వాళ్ళు రాజసూయాగం అప్పుడు ఒకరొకరు దిశగా వెళ్ళారు. అర్జునుడు ఉత్తరాన్ని వెళ్తే కనుక, భీముడు ఈస్ట్ సైడ్కి వెళ్తే కనుక, నకులుడు వెస్ట్కి వెళ్ళాడు, సహదేవుడు దక్షిణానికి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకలో ఘటోద్గజుడిని పిలిచి శ్రీలంకకి పంపిస్తాడు. ఘటోద్గజుడు వెళ్ళి అక్కడ అప్పుడు విభీషణుడు రాజ్యం వెళ్తుంటాడు, యుధిష్ఠిరుడికి ఏవో బహుమతులు ఇచ్చి పంపిస్తాడని మహాభారతంలో ఉంది. అది అంటే ఈ కాన్సెప్ట్ ఉండేది. ప్రజలు వెళ్ళేవాళ్ళు, యాత్రలు చేసేవాళ్ళు. మనకు తెలుగు వాళ్ళకి చాలా ముఖ్యంగా మనకు పుష్కరాలు ఉన్నాయి, 12 పుష్కరాలు ఉన్నాయి. సో నదులకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఏ రాజ్యం ఉందో మనం పట్టించుకుంటున్నామా? మనం అక్కడ ఏ భాష మాట్లాడుతున్నారో పట్టించుకుంటున్నామా? ఈ సంవత్సరం 2025లో మనకు సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. సరస్వతి పుష్కరాలు మేలో వచ్చినాయి. కొన్ని లక్షల మంది మనకు మాణా విలేజ్కి వెళ్ళారు. ఎక్కడుంది? బద్రీనాథ్ పైన ఉంది. అది కొరికే చలి, భాష రాదు. రూమ్ నుంచి బయటికి రావాలంటే గ్లౌజు, మఫ్లర్లు ఇవన్నీ పెట్టుకొని బయటికి రాలేనటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళి వాళ్ళు స్నానాలు చేసి వచ్చారు. వాళ్ళ తిండి మనం తినలేము, అయినా వెళ్ళారు. అంటే ఎలా కనెక్ట్ చేసామో అర్థం చేసుకోవచ్చు మనం. సాంస్కృతిక పరమైనటువంటి మనకు ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఈ కనెక్షన్స్ అన్నీ దాని ఆధారంగా మనం అఖండ భారతం అంటే ఏంటి అని మనం తెలుసుకోవచ్చు. సో అఫ్కోర్స్ స్పెసిఫిక్స్లో వెళ్ళొచ్చు మనం. యాత్రలు అని మన వాళ్ళు పెట్టారు, అక్కడ క్షేత్రాలు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేరే, తీర్థక్షేత్రాలు వేరే, తపోక్షేత్రాలు వేరే, ఇలా మన వాళ్ళు చాలా పెట్టారు. అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళు గ్రహించారు, గుర్తించారు, లేదా ధారపోసారు. ఎవరో ఋషి వెళ్ళి అక్కడ తపస్సు చేసి ధార పోసినందుకు అక్కడ శక్తి ఉంది అని మనం రికగ్నైజ్ చేసి వెళ్ళాం మనం. కాశీ వచ్చేసి నవాబ్ ఆఫ్ ఔద్ ఉండేవాడు, ఆయన అధీనంలో ఉండేది. వదిలేసామా మనం కాశీని? సో ముల్తాన్ అది కొన్ని ముస్లిం రాజ్యాల్లో ఉండేది, మన వాళ్ళు వెళ్ళారు కదా మూలస్థానం. సో అందుకని ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనం బేసిస్ అర్థం చేసుకున్నామంటే ఢిల్లీ నుంచి రాజ్యం వెళ్తేనే అఖండ భారతము అని ఫిక్స్ అయ్యారు మన వాళ్ళు. అసలు ఢిల్లీ నుంచి 5-6 వేల సంవత్సరాల చరిత్రలో ఎన్ని సంవత్సరాలు ఢిల్లీ నుంచి రాజ్యం వెళ్ళాలో చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, 1% టైం కూడా కాదు. ఢిల్లీ మన రాజధాని కానే కాదు. అండ్ ఇంకొకటి మ్యాప్ ఉంది కదా సార్, ఇప్పుడు అఖండ భారతం మనము సర్చ్ చేసిన వెంటనే వచ్చే మ్యాప్ నిజంగా అదే అఖండ భారతం ఒకవేళ అనుకుంటే సరే, మనం బౌండరీస్ తీసేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, ఇటు మయన్మార్ వరకు, అటు ఆల్మోస్ట్ కింద వరకు మనం చేసాం. ఇదే ఒరిజినల్ ఐడియా ఆఫ్ అఖండ భారత మీరు అంటున్న అఖండ భారతం
అనే కాన్సెప్ట్ అక్కడి వరకే విస్తరించి ఉందా? అంటే ఎందుకంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లే ఈ హార్డ్ బార్డర్స్ని మనం ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం, మనం దాని నుంచి బయటికి రాలేదు. ఈ బార్డర్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అంతే. ఈ బార్డర్ ఎవరు గీశారు? ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లు ఎవరు గీశారు? పాకిస్తాన్ బార్డర్లు ఎవరు గీశారు? మియన్మార్ బార్డర్లు ఎవరు గీశారు? బ్రిటిష్ వాళ్ళు కొలోనియల్ పవర్స్ గీసి వెళ్ళేవి. కాబట్టి ఆ గీతల ఆధారంగా మనం చాలా ఎక్కడ అఖండ భారతం అని నువ్వు చెప్పినట్టు ఎక్కడ అఖండ భారతం సెర్చ్ చేసినా కానీ కూడా మ్యాప్లు వచ్చేవి ఈ దేశాలను యాడ్ చేశారు దాంట్లో. ఆ దేశాలు ఎప్పుడు ఉండింది? ఈరోజు మనం జమ్మూ కాశ్మీర్ చూస్తున్నాం, దానికి 2 లోబ్స్ ఉంటాయి. అది రాజా హరిసింగ్, ఆయన కంటే ముందర రాజు, ఆయన తండ్రి వాళ్ళ హయాంలో జొరావర్ సింగ్ దాన్ని అధీనం తీసుకున్న తర్వాత వచ్చాయి. అంతకంటే ముందర అది కూడా లేదు మనకు. మరి అని చెప్పేసి వదిలేస్తాం దాన్ని. కాబట్టి అఖండ భారతంలో అదే చూపిస్తాం, దానిపైన ఏం చూపించాం మనం. ఫస్ట్ టిపికల్ కేసు ఏంటంటే కనుక మనకు సంకల్పంలో ఇందాక నువ్వు చెప్పావు కదా, మేరోహ దక్షిణ దిగ్భాగే. మేరు పర్వతం ఎక్కడుంది? పైన ఎక్కడో. అది నిజంగా ప్రశ్న అడిగితే శాస్త్రాల్లో నిష్ణాతులైన వాళ్ళని కూడా మనం అడిగితే కనుక, రోజు పూజ చేస్తున్నటువంటి వీళ్ళని కూడా మనం విప్రులను అడిగితే కనుక మేరు పర్వతం ఎక్కడుందో తెలియదు వాళ్ళకి. మేరు పర్వతం ఎక్కడుంది అంటే తాజికిస్తాన్లో ఉంది. పామిర్ మౌంటైన్, పామిర్ మౌంటైన్స్ అంటారు, పామిర్ నాట్ అంటారు, అక్కడ ఉంది అది. అది ఈ మామూలుగా గూగుల్ సెర్చ్లో చూసి అఖండ భారత మ్యాప్లో ఉండదు అది. ఎందుకంటే మనం కాశ్మీరు, పాకిస్తాన్ మాత్రమే యాడ్ చేసాం, ఆఫ్ఘనిస్తాన్ యాడ్ చేసాం. ఆఫ్ఘనిస్తాన్ ఒక వకాన్ కారిడార్ అని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. సోవియట్ యూనియన్కిను బ్రిటిష్ ఇండియాకి మధ్యలో ఏదో బఫర్ ఉండాలి అని చెప్పి ఒక 25 కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ఒక చిన్న కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు. దాని పేరు వకాన్ కారిడార్ అంటారు. వకాన్ కారిడార్కి ఈవల వైపు గిల్గిట్ ఏజెన్సీ ఉంటుంది, ఆవల వైపు తాజికిస్తాన్. అక్కడే మనకు పామిర్ మౌంటైన్స్ ఉంటాయి, మేరు పర్వతం. ఎందుకు అఖండ భారతంలో దాన్ని యాడ్ చేయలేదు మనం? మన అఖండ భారత్ మ్యాప్స్ మనం చూస్తే కదా దాన్ని ఎందుకు యాడ్ చేయలేదు? ఇది ప్రశ్న. లలితాదిత్య ముక్తి పీడ, కాస్పియన్ సీ నుంచి ఆయన బే ఆఫ్ బెంగాల్ దాకా ఆయన రాజ్యం విస్తరించారు. పరిహాసపుర ఆయన క్యాపిటల్కి వెళ్ళాం, శ్రీనగర్ దగ్గర వెళ్ళాము. మరి కాస్పియన్ సీ నుంచి ఇక్కడ వరకు ఉన్నది అది అఖండ భారతంలో మనం యాడ్ చేయమా? ఆఫ్ఘనిస్తాన్తో ఆపేస్తామా మనం? ఇవి ప్రశ్నలు. తాజికిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి ఒక ఊరుంది, అంటే దుషాన్బే కాకుండా నెక్స్ట్ సెకండ్ బిగ్గెస్ట్ టౌన్ అది. దాని పేరు పంజాకెంట్. పంచా అనేది మళ్ళీ సంస్కృతం నుంచి వచ్చిన పదం, పంజాకెంట్. అక్కడ తవ్వకాల్లో ఒక మస్జిద్ కింద సోవియట్ యూనియన్ సమయంలో వాళ్ళు తవ్వకాలు తీస్తే అక్కడ ఒక గోడ వాళ్ళకి దొరికింది. ఆ గోడలో తలలు కొట్టేసినటువంటి శివ కుటుంబం దొరికింది వాళ్ళకి. నంది మీద కూర్చున్నట్టు శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ వాహనాలతో సహా ఉన్నటువంటి ఒక గోడ మీద పెయింటింగ్ వాళ్ళకు తవ్వకాల్లో దొరికింది. సోవియట్ యూనియన్ వాళ్ళు ఇంకా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, దాని గోడని కట్ చేసి ఆ ముక్కలు తీసుకొచ్చి మళ్ళీ దుషాన్బే మ్యూజియంలో అసెంబ్లీ చేసి పెట్టారు వాళ్ళు. సో మరి తాజికిస్తాన్ యాడ్ చేయకూడదా మనం? ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం మనం? అష్టగా అని చెప్పేసి మనకు అజర్బైజాన్లో బకు అన్నటువంటి వాళ్ళ క్యాపిటల్లో అష్టగా అని చెప్పేసి ఒక మందిరం ఉంది. అక్కడ ఇప్పటికి కూడా మనకు సంస్కృత శ్లోకాలన్నీ రాసి ఉన్నాయి. అక్కడ న్యాచురల్ ఫైర్, అజర్బైజాన్లో గ్యాస్ వస్తుంది, మనకు న్యాచురల్ గ్యాస్ వస్తుంది. మన వాళ్ళు అప్పుడు మనకు జ్వాలాముఖి ఎలాగైతే మనకు హిమాచల్లో ఉందో అలాగే ఆ న్యాచురల్ గ్యాస్ని పూజ చేసేవాళ్ళు. దానికి ఒకసారి వెలిగించామంటే మండుతూనే ఉంటుంది. ఆ జ్వాలని పూజ చేసేవాళ్ళు, దానికి చూడడానికి గుడి కట్టారు, అక్కడ వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా సంస్కృత శ్లోకాలన్నీ అక్కడ రాసున్నాయి గోడ మీద. కోర్స్ వీళ్ళు డ్రిల్లింగ్ చేసి సోవియట్ యూనియన్లో చేసేసరికి దానికి సప్లై కట్ అయింది. ఇప్పుడు దాన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టి ఆర్టిఫిషియల్గా వాళ్ళు గ్యాస్ పంప్ చేసి అక్కడ ఫ్లేమ్ పెట్టారు, వాళ్ళు టూరిజం కోసం పెట్టారు అజర్బైజాన్. మరి దాన్ని అఖండ భారతంలో యాడ్ చేసుకోమా మనం? సో ఇది ప్రశ్న. అందుకని మనకు అఖండ భారత్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నేను కొన్ని సంఘ ఆఫీసులో కూడా చూశాను, నువ్వు చెప్పినట్టు ఈ కొన్ని దేశాలు మాత్రమే యాడ్ చేస్తారు. ఈవెన్ దాంట్లో కూడా ఎంత తప్పులు ఉన్నాయో మనం చూడొచ్చు. మనం పాకిస్తాన్ తీసుకుందాం, బలూచిస్తాన్ మ్యాప్ చూసామంటే దానికి ఒక ట్రయాంగిల్ కట్ ఉంటుంది మనకి బలూచిస్తాన్ వెస్ట్లో. అంటే అక్కడ ఇరాన్ బార్డర్ చూపిస్తారు వాళ్ళు. ఇరాన్ బార్డర్లో ఇరాన్లో ఉన్నది సిస్టాన్ బలూచిస్తాన్ రైట్, చాబహార్ అక్కడే ఉంది. సిస్టాన్ బలూచిస్తాన్ని ఇరాన్కి ఇచ్చి ఈ బలూచిస్తాన్ని ఖాన్ ఆఫ్ కలాత్ను కొంత బలూచిస్తాన్ ప్రాంతం బ్రిటిష్ తీసుకున్నారు, ఇంకొన్ని ప్రాంతాలు జాహిర్ షాకి ఇచ్చేశారు, మన ఆఫ్ఘన్ రాజుకి ఇచ్చారు. అంటే బలూచిస్తాన్ ప్రాంతాలు 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు, ఒకటైపు ఇరాన్ పోయింది, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పోయింది, మిగిలింది పాకిస్తాన్తో. కరెక్ట్. సో ఇప్పుడు మన బలూచిస్తాన్ అఖండ భారతంలో చూపించాలంటే కనుక మరి ఇరాన్లో ఉన్నటువంటిది ఎందుకు చూపించట్లేదు మనం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు గీసిన గీతలే మాత్రం దాంట్లో యాడ్ చేసుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఉందో అదే చూపిస్తాం. కాబట్టి మనకి అఖండ భారతం అనే కాన్సెప్టే లేదు, ఇది అర్థం చేసుకోవాలి మనం. అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. అష్టాదశ శక్తిపీఠాల్లో మనకు ఇప్పుడున్నటువంటి శ్రీలంకలో,
తర్వాత మనకు బంగ్లాదేశ్ వెళ్ళాం మనం, ఢాకేశ్వరి మాత దర్శించాం మనం. కోర్స్ బంగ్లాదేశ్ని మనం చూపిస్తాం అఖండ భారతంలో 52-54 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి వర్ణన ఉంది. అది వాటిల్లో మనకి హింగ్లాజ్ మాత దగ్గర నుంచి తీసుకుని ఇటువంటి చాలా ఉన్నాయి. కొన్ని మనం మరిచి కూడా పోయాం మనం, ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఋగ్వేద కాలం నుంచి మనకు ఈ అవధారణ మనకు ఉండేది. ఋగ్వేద కాలంలో మూవ్మెంట్ ఎలా ఉండేది, ఈవెన్ అప్పుడు మనకు గుర్రాల్లో వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉండేవి. అప్పట్లో నడక బాటనే ఎక్కువ వెళ్ళేవాళ్ళు. అయినా కానీ కూడా ఎక్కడ ఈ ప్రాంతాలన్నీ వాటి వర్ణన ఇక్కడ ఎలా ఉంది, అది మనకు ఇంతవరకు ఎక్కడ చూసినా కానీ ఈ పంచనదుల గురించి, సప్త సింధువుల గురించి, వీటి గురించే మాట్లాడతారు వాళ్ళు. దానికంటే బియాండ్ ఏం మాట్లాడరు ఎందుకు మనం? అంటే మనకు ఆ మెమరీ నుంచి వెళ్ళిపోయింది అది. అఖండ భారతంకి సంబంధించిన ఈ యొక్క చిహ్నాలు ఏమైనా మర్చిపోయాం మనం. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి తాజికిస్తాన్కి మధ్యలో ఉన్న బార్డర్ ఒక నది ఉంది. ఆ నది పేరు అమూదరియా. ఇప్పుడు దాని పేరు అమూదరియా. దాన్ని అలెగ్జాండర్ వచ్చినప్పుడు దాన్ని ఆక్సిస్ రివర్ అని పిలిచాడు. అంటే దాంట్లో వాళ్ళు చరిత్ర రాసుకున్నారు, ట్రాన్స్ ఆక్సియానా, అంటే ఆక్సిస్ దాటి వెళ్ళి అని జయించాడు అక్కడ ప్రాంతాలన్నీ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. దాంట్లో అలెగ్జాండర్ పేరు మీదే ఒక 20-30 ఊర్లు ఆయన కట్టాడు ఆ చుట్టుపక్కలంతా. ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తాజికిస్తాను, ఉజ్బెకిస్తాన్ ఆ ప్రాంతాలంతా ఒక 20 ఊర్లు అలెగ్జాండర్ పేరు మీద ఉంటాయి. సో అందుకని ఆక్సిస్ అని పిలిచారు. మన ఋగ్వేదంలో, ఇంకా మిగతా తర్వాత వచ్చిన వేదాలు కాదు, ఈవెన్ మొట్టమొదటి వేదంలో ఋగ్వేదంలో ఆ నది పేరు చక్షుహు. ఓకే, మన దాని గురించి ఎందుకు మాట్లాడడం మనం? దాని బిగ్గెస్ట్ ట్రిబ్యూటర్ వచ్చి వక్ష. ఇప్పుడు కూడా దాని పేరు వక్ష. ఎందుకు మర్చిపోయాం మనం? ఇది మన పరిస్థితి. అందుకని అఖండ భారతం మీద బాగా అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఉంది మనకు. నాలాంటి నికాసైన మెకాలే పుత్రుడు, నేను చదివింది చాలా తక్కువ, నాకు తెలిసినటువంటి పరిస్థితిలోనే నాకు మెకాలే పుత్రుడు అంటే బాగా ఏం చెప్పాలి. నేను సంస్కృతం చదువుకోలేదు, సంస్కృత వాంగ్మయం నాకు అంత పెద్ద అధ్యయనం చేయలేదు కదా, నేను వేద పండితుడిని కాదు. వేదాలు చదివిన వాళ్ళకి ఇంకెంత తెలియాలి. నేను చాలా ట్రై చేస్తున్నాను. కొంతమంది జిజిత్ నాదిమూరి లాంటి వాళ్ళు కొంత దీన్ని డాక్యుమెంట్ చేశారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ప్రాంతాల్లో ఉన్న నదుల పాత పేర్లు ఇవే డాక్యుమెంట్ చేస్తున్నారు. దానికి మించి పైన ఏమన్నా మనకు తెలియట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ కాబులు, ఖుర్రము, గోమలు వీటిని కూడా డాక్యుమెంట్ చేశారు. కాబుల్ అనేది కాబుల్ నది, తర్వాత ఖుర్రం అన్నది ఇంకేదో పేరు పెట్టారు, గోమల్ అన్న నది వచ్చేది గోమతి అని. ఇటువంటి కొన్ని పేర్లు వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. చాలా నదులు లుప్తమైపోయినాయి ఋగ్వేదంలో ఉన్న నదులన్నీ కూడా. మనకు తొరా బొరా మౌంటైన్స్ అన్నీ కూడా తపో క్షేత్రాలు, అవన్నీ కూడా అక్కడ ఋషులు మునులు తపస్సు చేసుకున్నారు, ఆ తొరా బొరా ఏరియా అంతా కూడా. సో కాబట్టి ఇది మన మెమరీ నుంచి క్రమేపీ ఫేడ్ అవుతూ వచ్చింది. ఈ ఆక్రమణలు జరిగే కొద్దీ మర్చిపోతూ వచ్చాం మనం. ఇప్పుడు రికార్డెడ్ మెమరీస్లో మనకు అది లేదు కాబట్టి మళ్ళీ ఆ ఒరిజినల్ గ్రంథాలకు వెళ్ళాలి మనం, మళ్ళీ ఋగ్వేదాలకు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఇతిహాస పురాణాలకు వెళ్ళాలి, మార్కండేయ పురాణము ఇటువంటి పురాణాలకు వెళ్తే కనుక మనకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు పేర్లు చదివేస్తారు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు వివాహం పెళ్లి అవుతున్నప్పుడు కూడా పురోహితులు అప్పుడున్న రాజ్యాల పేర్లన్నీ వరుసగా చదువుతారు. వాళ్ళు నిజంగా ఆ రాజ్యం ఎక్కడుంది వాళ్ళని చూపించమంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి అవధారణ చేశారు, చెప్తున్నారు, కట్ అయిపోయింది. సో అందుకని మనం ఈ వీటి మీద ఒక సస్టైన్డ్ రీసెర్చ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. నేను చేసినటువంటి రీసెర్చ్ చాలా స్వల్పము, కానీ నాకు ఒక విషయం తెలిసింది, నేను ఈరోజు గూగుల్ సెర్చ్ చేసి చూస్తున్న ఏ అఖండ భారత మ్యాప్ కూడా కరెక్ట్ కాదు అని నాకు అర్థమైంది స్పష్టంగా. దీని ఎల్లలకు అతీతంగా ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ అర్జునుడు రాజసూయాగం జరుగుతున్నప్పుడు ఆయన ఉత్తర దిశగా వెళ్తాడు. ఆయన త్రివిష్టపం, ఈరోజు టిబెట్ అంటున్నామో ఆ ప్రాంతాల నుంచి ఒక స్త్రీ రాజ్యం ఉండేది, దాన్ని దాటుకొని కశ్మీర్ దాటి మేరు పర్వతం దర్శనం చేసుకొని మేరు పర్వతానికి ప్రణమిల్లి మేరు పర్వతానికి అతీతంగా ఉత్తర కురువుకు వెళ్ళాడు ఆయన. ఉత్తర కురులో రాజు కప్పం కట్టడానికి సిద్ధపడకపోతే దాన్ని యుద్ధం చేసి ఓడించి కప్పం చెల్లించుకొని వచ్చాడు. ఉత్తర కురు అంటే ఈరోజు దానిపైన ఏముంది, కిర్గిస్తాన్, కజకిస్తాన్. మరి దాన్ని ఇగ్నోర్ చేద్దాం అఖండ భారతంలో. అందుకని ఎల్లలు లేనటువంటి సంస్కృతి మనది. సో అందుకని ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం మన అంటే ఈవెన్ లక్ష్యంలో కూడా అంటే చూడ్డానికి ఏది మీకు అని అంటే అఖండ భారతం కోసం అది మేము పనిచేస్తున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. బేసికలీ అఖండ భారతం అనే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టే ఎల్లలు లేని ఒక సనాతన సంస్కృతికి మూలం లేదా వేదిక ఈ అఖండ భారతం అనుకుంటే కనుక సో ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ పొలిటికల్ నేషన్స్ ఏవైతే వచ్చినా ఈ మధ్యకాలంలో ఏర్పడిన పాకిస్తాను, అటు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాను, ఇటు కింద ఉన్న ఇప్పుడు మయన్మార్, ఇటువైపు ఏముంది సార్, ఈస్ట్ వైపు అండ్
ఇటువైపు ఎంతవరకు మన విస్తరించి ఉంది? మీరు పైకి చెప్పారు, ఇటు కిందకి చెప్పండి ఒకసారి. ఈస్ట్ కూడా మనం చూస్తే కనుక మనకు లావోస్లో అంటే ఫర్దెస్ట్ మనకు మయన్మార్ వస్తుంది, మయన్మార్ తర్వాత థాయిలాండ్ వస్తుంది, తర్వాత కంబోడియా వస్తుంది, తర్వాత వియట్నాం వస్తుంది, తర్వాత లావోస్ వస్తుంది. లావోస్ వియట్నాం లాస్ట్లో ఉంటాయి. లావోస్లో కూడా శివాలయం బయటపడింది. 10th 11th సెంచరీలో కట్టిన శివాలయం బయటపడింది. ఇన్ఫ్యాక్ట్ మన కంబోడియా తర్వాత మనకు థాయిలాండ్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ, డొనాల్డ్ ట్రంప్ నేనే దాన్ని సాల్వ్ చేశానని చెప్పుకున్నాడు కదా, ఆ ఘర్షణ కూడా ఒక హిందూ ఆలయం మీద కోసం పోరాటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయం మాదంటే మాది అని కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏకపక్షంగా కంబోడియాకి ఇచ్చారు. వాళ్ళు కంబోడియాకి ఇస్తే థాయిలాండ్ దాన్ని క్లెయిమ్ చేస్తుంది. వాళ్ళ చారిత్రకంగా అది వాళ్ళ అధీనంలో ఉండేది. కాబట్టి కంబోడియా థాయిలాండ్ ఇద్దరు యుద్ధం ఒక హిందూ దేవాలయం కోసం చేసుకున్నారు. సో ఈస్ట్లో ఎంతవరకు వెళ్ళిందో మనం చూడొచ్చు. కొరియాలో సంస్కృతి ఏంటంటే వాళ్ళ ప్రాచీనమైనటువంటి యువరాణి అయోధ్యలో ఉన్నటువంటి సూర్యవంశీకులకు ఆ అమ్మాయి రాణిగా వచ్చిందని ఇప్పటికి కూడా వాళ్ళు ససురాలు అంటాం కదా, అంటే వాళ్ళ ఇన్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు వాళ్ళు ఆ సాంప్రదాయం వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉంది వాళ్ళ దగ్గర. సో కాబట్టి ఈవెన్ ఈస్ట్లో చూస్తే కానీ ఈ కనెక్షన్స్ మనకు విపరీతంగా ఉండినాయి. సోకాల్డ్ షావోలిన్, సోకాల్డ్ వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ అవన్నీ తమిళనాడు నుంచి వెళ్ళాయి. ఈవెన్ కిందకి ఇండోనేషియా, మలేషియా ఇటువైపు కూడా. కరెక్ట్. అక్కడికి వెళ్తే కనుక మన మలేషియన్ ఎయిర్పోర్ట్ లో అందరు చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ అనేది మలేషియన్ ఎయిర్పోర్ట్ లో చూస్తే అది సాగర మథనానికి సంబంధించి అది థాయిలాండ్, బ్యాంకాక్. బట్ ఇండోనేషియన్ ఎయిర్లైన్స్ పేరే గరుడా. బాలి అంతా అక్కడ మన రిజర్వ్ బ్యాంక్ ఎలా ఉంటుందో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ పేరు కుబేరా బ్యాంక్. వాళ్ళ నోట్ మీద గణపతి ఉంటారు, గాంధీ గారి బొమ్మ లేదు దాంట్లో, గణపతి ఉన్నారు. సో సాంస్కృతిక పరంగా కూడా అఖండ భారతే కదా. పటాంగ్ తీసుకుందాం, అక్కడ పోతే అన్ని మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అద్భుతమైన పెద్ద విగ్రహం ఉంది అక్కడ. బాలీలో కులాలు లేనటువంటి హైందవం అక్కడ నడుస్తుంది. అద్భుతంగా వాళ్ళ హైందవాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు లేదు, అక్కడ కూడా హైందవమే ఉంది కదా అక్కడ. జపాన్లో ఉన్నటువంటి దేవుళ్ళు కూడా గణపతి తొండంతో ఉన్నటువంటి గణపతి జాపనీస్ పేరు పెట్టుకున్నారు. సరస్వతి అమ్మారు వీణ పట్టుకునేది జాపనీస్ మొహంలో ఉంటారు ఆవిడ. సో దేన్ని మనం కాదంటాం. ఈవెన్ పొలిటికల్గా కూడా మనకు చోళులు, వీళ్ళు పాండ్యులు, వీళ్ళు వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా సువర్ణ ద్వీపం అంటాము, వాటిని అన్నిటి కూడా మనం వీళ్ళ అధీనంలో ఉండేది. ఇప్పుడు కూడా జావా, బోర్నియో, సుమత్రా అన్నది అగైన్ సంస్కృతం పేరు. అక్కడ కాళీమంథన్ ఒక ఐలాండ్ పేరే కాళీమంథన్. ఇప్పుడు కూడా ఉంది. క్యాపిటల్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. కాళీమంథన్ అన్న ఐలాండ్కి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నారు ఇండోనేషియా. వాళ్ళ ఇండోనేషియన్ క్యాపిటల్ వచ్చేసి అది సింక్ అవుతోంది, అక్కడ పాపులేషన్ తట్టుకోలేమని చెప్పేసి కాళీమంతంలో పెద్ద క్యాపిటల్ కట్టి షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు. సో అంత హైందవం అక్కడ ఉండింది. ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా కత్తి ఆక్రమణ వల్ల వాళ్ళు కన్వర్ట్ చేసుకోగలిగారు, కానీ ఇండోనేషియాలో మాత్రం స్వచ్ఛందంగా కన్వర్ట్ అయ్యారు. మేము మా సంస్కృతిని మెయింటైన్ చేస్తాం, కానీ ఈ మతాన్ని వాడుకొని కొంతమంది రాజులు, కొంతమంది పెద్దలు అక్కడ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టేసరికి వాళ్ళు పోయి మక్కా నుంచి ఒకతన్ని పిలిపించి కన్వర్ట్ అయ్యారు. అతను ప్రమాణ స్వీకారం చేయాలంటే కనుక రామాయణ నృత్య నాటిక ఉంటుంది. సో అందుకని మనకి ఎక్కడ అఖండ భారతాన్ని ఎక్కడ మనం వెస్ట్ గురించి చెప్పాను, ఇప్పుడు ఈస్ట్ గురించి చెప్తున్నాను. ఎక్కడ మిస్ అవుతుంది మనకు టక్లా మకాన్ డెజర్ట్, గోబీ డెజర్ట్ ఈరోజు జింగ్జియాంగ్లో ఉంది. ఆ జింగ్జియాంగ్ డెజర్ట్లో తవ్వకాల్లో వాళ్ళకి సరస్వతి అమ్మార్ విగ్రహం దొరికింది. వాళ్ళకి గూగుల్ సెర్చ్ చేస్తే వికీపీడియాలో కానీ జనరల్ సెర్చ్లో మనకేం దొరుకుతుందంటే ఈ ప్రాంతాలు ఏ ప్రాంతం, కజాఖ్స్తాన్ కానీ కిర్గిస్తాన్ కానీ చూస్తే కనుక మహా అంటే బౌద్ధం గురించి మాట్లాడతారు. ఇస్లామే మోస్ట్లీ ఉంటుంది. ఇస్లాం కంటే ముందర ఏముంది అంటే కనుక బౌద్ధం, బహుశా అంత చెప్తారు. బౌద్ధం ఎలా వచ్చింది ఇక్కడికి? బౌద్ధం కంటే ముందర ఏముండింది రాయరు. బౌద్ధం కంటే ముందర పార్సీ మతం ఉండేది, జొరాస్ట్రియన్ మతం ఉండేది అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. అంటే హైందవం లేదు ఇక్కడ, హిందుత్వం సంబంధం లేదు అన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. సో అందుకని అక్కడ తవ్వకాల్లో ఎన్నో అంశాలు అగైన్ మనం ఇది అగైన్ మన సంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళు కొంత అంటే ఈ ఎక్స్ట్రీమ్ కొంచెం భావజాలం ఆల్రెడీ వాళ్ళకు ఒక నమ్మకంలో ఫిక్స్ అయినటువంటి వాళ్ళు, నేను చెప్పేది వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ 2000 సంవత్సరాల ముందర మనకు ఆలయాలు లేవు. ఆలయ వ్యవస్థ అనేది ఆదిశంకర్లు వచ్చాకే వచ్చింది. అది బౌద్ధానికి కౌంటర్గా మనం ఆలయాలు పెట్టుకున్నాం. అంతకంటే ముందర మన సంస్కృతి యజ్ఞము, తపస్సు రెండే ఉండేవి. అందుకని క్షేత్రాలు ఉండేవి. అగైన్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షేత్రాలు చాలా ప్రాచీనం. కాశీ క్షేత్రం చాలా ప్రాచీనమైంది, ఉజ్జయిన్ చాలా ప్రాచీనమైంది. గుళ్ళు లేవు అప్పుడు. అక్కడ వెళ్ళి వాళ్ళు విశ్వనాథుని ప్రార్థించుకున్నారు, యజ్ఞాలు చేసుకున్నారు, ధ్యానాలు చేసుకున్నారు, తపస్సు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడ గుడి లేదు.
గుడులన్నీ తర్వాత వచ్చినాయి, రాజులు కట్టినవి తర్వాత కొత్త గుడులు అవన్నీ కూడా. అంటే రిలేటివ్లీ 6000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి పట్టణాలు కూడా ఉజ్జయిన్, కాశీ లాంటివి ఆలయాలు 2000 సంవత్సరాలనే వచ్చినాయి, అంతకంటే ముందు లేవు. సో అక్కడ అంటే 3-4 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మనకు ఆలయాలు దొరకవు. మొహంజదారో హరప్పాలోనే లేవు మనకు ఆలయాలు. కమ్యూనిస్టులు అదే లైన్ తీసుకుంటారు కదా, మీకు హైందవం ఉంటే కానీ ఆలయాలు ఉండాలి కదా, విగ్రహాలు ఉండాలి కదా, ఎక్కడున్నాయో చూపించండి అంటారు. మన వాళ్ళు దాని జస్టిఫికేషన్ అంటే గుండ్లు దొరికాయి అవి శివలింగాలని, ఇంకేదో దొరికింది ఇది అమ్మవారని, సీల్లో పశుపతినాథ్ ఉన్నాడని, ఇట్లా మనకు కనెక్షన్స్ ఇచ్చుకొని ఏదో జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడ ప్రాంతాల్లో ఈవెన్ మొహంజదారో హరప్పాలో కూడా అగ్నిగుండాలు దొరికినాయి వాళ్ళకి, ఫైర్ ప్లేసెస్ దొరికినాయి. ఫైర్ ప్లేసెస్లో అంటే యజ్ఞకర్మ ఉండేది అక్కడ. యజ్ఞగుండం అని మనం చెప్తే కమ్యూనిస్ట్ హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ ఏం చెప్తారంటే కాదు చలి ప్రాంతాలు కాబట్టి చలి కోసం వాళ్ళు మంట పెట్టుకోవడానికి పెట్టుకున్నారని వాళ్ళు జస్టిఫై చేశారు. కానీ అది కూడా అది నిలవలేదు. ఎందుకంటే కనుక ఇది వాళ్ళు ఉన్న బెడ్రూమ్లోనో, హాల్లోనో, కిచెన్లోనో పెట్టలేదు, సపరేట్ రూమ్లో పెట్టారు. అంటే పూజా గది, వాళ్ళు నివసించే ప్లేస్లో ఎక్కడ పడుకుంటారో అక్కడ లేదు. ఇది పడుకునేప్పుడు రాత్రి కదా చలి ఉంటుంది, మరి అక్కడ ఫైర్ ప్లేస్ లేదు. అంటే దాన్ని సీక్రెట్గా, దాన్ని పవిత్రంగా చూసుకున్నటువంటి ప్లేస్, పూజ జరిగినటువంటి ప్లేస్. ఈవెన్ మొహంజదారోలో మనం చూసామంటే కనుక తటాకం ఉంది, దాని వాళ్ళు గ్రేట్ బాత్ అని పేరు పెట్టారు. ఎందుకు? గ్రీస్లో, ఇటలీలో వీళ్ళు సామూహికంగా స్నానం చేసేవాళ్ళు, మగవాళ్ళందరూ బట్టలు ఇప్పేసి నగ్నంగా వాళ్ళందరూ స్నానాలు చేసుకునేవాళ్ళు. మన బెన్ హర్లో వీళ్ళన్నీ చూడొచ్చు మనం. కాబట్టి అదే ఇది ఇక్కడ కూడా అదే అని వాళ్ళు దాన్ని ఆ లెన్స్తో చూసి దాన్ని పేరు పెట్టారు. మనకు పుష్కరిణి ఉంటుంది, తిరుమలకు వెళ్ళినప్పుడు పుష్కరిణి. ప్రతి ఆలయానికి నీటి సోర్స్ ఒకటి ఉంటుంది, వటవృక్షాలు ఉంటాయి. అదే అక్కడ మొహంజదారోలో కూడా మనం చూస్తున్నాం మనం. సో ఆలయాలు లేవు, ఆలయాలు విగ్రహాలు లేనటువంటి హైందవం ఆ ప్రాంతంలో అవన్నీ కూడా ఆనవాళ్ళు మనం రికగ్నైజ్ చేయాలి. అది మనం చేసిన మిస్టేక్. ఇక్కడ ఆలయాలు దొరకలేదు కాబట్టి హైందవం లేదు అని మనం కొట్టేయడానికి వీలు లేదు. ఈ ఫైర్ ప్లేసెస్ దొరికినాయి, ఫైర్ వర్షిప్ ఉంది, నేచర్ వర్షిప్ ఉంది, పితృదేవతల ఆరాధన ఉంది, పునర్జన్మ మీద నమ్మకాలు ఉండినాయి, తర్వాత వాళ్ళకు ఆత్మ యొక్క ఉత్తమగతులు, తర్వాత అధోగతులు, వీటి మీద నమ్మేటువంటి వాళ్ళు, మోక్షాన్ని నమ్మేటువంటి ఇవి ఉండేవి. ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి మన దగ్గర. అప్పుడు సాంప్రదాయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ లెన్స్లో మనం చూసామంటే ఎన్నో ప్రాంతాలు మనకు అఖండ భారతానికి సంబంధించినవి మనకు కనిపిస్తాయి మనకు. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా యాక్చువల్లీ సిరీస్ చేయాల్సినవి ఇవన్నీ, ఒక వీడియోలో, ఒక పోడ్కాస్ట్లో అది అవ్వదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.